శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఏర్పాట్లపై శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమీక్ష సమావేశం నిర్వహించింది. ఇక ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ఆశీర్వచనం అందించారు. మహాశివరాత్రి పర్వదినం రోజున లక్షలాది భక్తులు తరలివస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆనం ఆదేశించారు. భక్తుల క్యూ లైన్ నిర్వహణ, దర్శన వేగవంతం, ప్రసాద పంపిణీ, త్రాగునీరు, మరుగుదొడ్ల పారిశుధ్యం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భక్తుల భద్రత కోసం పోలీసులు శాఖతో సమన్వయం చేయాలని స్పష్టం చేశారు. ఇక మహిళలు, వృద్ధులు, దివ్యాంగ భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలని అద్భుతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కదలి వచ్చి స్థానిక శాసనసభ్యులు, అలాగే పాలకవర్గం చైర్మన్ గారు, ఇతర సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ గారు, అలాగే జిల్లా మ్యాజిస్ట్రేట్గా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, ఇతర శాఖల అధికారులతోటి అందరితోటి ఈ ఉత్సవాల గురించి సమీక్షించడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని గొప్పగా నిర్వహించాలి అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా, హిందూ ధర్మ సనాతన ఆచారాలకు అనుగుణంగా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించడంలో ఇవాల్టి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రధానమైన ఆలయాల్లో ఒకటైనటువంటి ఈ శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో కూడా మహాశివరాత్రి ఉత్సవాలను జరపడానికి ఈరోజు అధికారులందరితోటి కలిసి సమీక్ష నిర్వహించాం.